హలో ఆల్, వెల్కమ్ అవర్ ఛానల్ ఫిల్మీ హంట్. ప్రెజెంట్ మనకి ఓటీటీలో అవైలబుల్ గా ఉన్న బెస్ట్ హర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ మూవీస్ లిస్ట్ అయితే ఈ వీడియోలో తీసుకొని వచ్చాను. ఇందులో చెప్తున్న మూవీస్ కొన్ని తెలుగు అండ్ కొన్ని ఇంగ్లీష్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మళ్ళీ కామెంట్ సెక్షన్ లోకి వచ్చి తెలుగులో ఉన్న మూవీస్ మాత్రమే చెప్పు అని కామెంట్ చేయొద్దు. మెయిన్ గా హర్రర్ జోనర్ మూవీస్ కి అసలు లాంగ్వేజ్ తో పని లేదని నా ఫీలింగ్. వీటిలాగే రీసెంట్ గా వచ్చిన మూవీస్ మీద ఆల్రెడీ మేము కొన్ని వీడియోస్ అయితే చేసాం. ఆ వీడియోస్ ను కూడా మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. వాటిలో కూడా మీకు ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే దొరుకుతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది. సో మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక మన లిస్ట్ నెంబర్ 1 బుల్బుల్. హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే మంచి కంటెంట్ ఉన్న మూవీని చూడాలి అని అనుకుంటే మీరు దీన్ని మిస్ చేసుకోకుండా డెఫినెట్ గా అయితే ట్రై చేసి చూడండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, బుల్బుల్ కి చాలా చిన్న ఏజ్ లోనే తనకంటే పెద్దవాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అయితే బుల్బుల్ అక్కడికి వెళ్ళిన తర్వాత తన వయసు ఉన్న అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేస్తుంది. వాళ్ళు ఎప్పుడూ కూడా దెయ్యాల కథలు చెప్పుకుంటూ ఉంటారు. అయితే కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తర్వాత వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ అయితే బ్రేక్ పడుతుంది. అయితే కొంతకాలం తర్వాత తన ఫ్రెండ్ బుల్బుల్ కోసం వచ్చిన తన ఫ్రెండ్ కి కొన్ని షాకింగ్ విషయాలు అయితే తెలుస్తాయి. తన చుట్టూ కొన్ని మిస్టరీస్ ఉన్నట్టు అయితే తెలుసుకుంటాడు. సో తన చుట్టూ ఉన్న మిస్టరీస్ ఏంటి, బుల్బుల్ ని తన ఫ్రెండ్ కలిశాడా లేదా అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. మీకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. ఇన్ కేస్ మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి. ఇదైతే మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 2 గెట్ అవుట్. ఎంటర్టైన్మెంట్ తో పాటు మిమ్మల్ని కట్టిపడేసే హర్రర్ మూమెంట్స్ ఉన్న మిస్టరీ మూవీని చూడాలి అనుకుంటే మీరు దీన్ని మిస్ చేసుకోవద్దు. ఈ మూవీ అయితే మీకు నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, క్రిష్ అండ్ రోజ్ ఇద్దరు కొన్ని డేస్ గా డేటింగ్ లో అయితే ఉంటారు. అయితే వన్ ఫైన్ డే రోజ్ తన పేరెంట్స్ ని కలవడానికి క్రిష్ ని ఇన్వైట్ చేస్తుంది. అయితే తన పేరెంట్స్ ని కలవడానికి తన ఇంటికి వెళ్లిన క్రిష్ కి కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తర్వాత అక్కడ ఉన్న మిస్టరీస్ గురించి తెలుసుకుంటాడు. అయితే అక్కడ ఉన్న మిస్టరీస్ ఏంటి, వాటి వల్ల క్రిష్ అండ్ రోజుల లైఫ్స్ ఎలా టర్న్ తీసుకున్నాయి, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ మూవీని మీరు మిస్ చేసుకొని ఉంటే పక్కగా చూడడానికి అయితే ట్రై చేయండి. మీకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఇదైతే మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 3 స్త్రీ. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మంచి కంటెంట్ ఉన్న హర్రర్ మూవీని చూసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే దీని వైపు అయితే ఒక లుక్ వేయండి. ఈ సినిమా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక విలేజ్ లో పర్టికులర్ టైమ్ లో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. అయితే ఆ హత్యలు ఎవరు ఎందుకు చేస్తున్నారు అనేది తెలియక అందరూ కన్ఫ్యూజన్ లో ఉంటారు. అయితే ఇలా కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తర్వాత ఆ హత్యలన్నీ ఒక దెయ్యం చేస్తుంది అని డిసైడ్ అవుతారు. అయితే ఆ హత్యలు జరుగుతున్న టైంలో ఎవరు కూడా బయటకు రాకూడదు అని డిసైడ్ అవుతారు. సో వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అయిందా లేదా, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ మూవీని మీరు మిస్ చేసుకొని ఉంటే ఒకసారి అయితే దీన్ని ట్రై చేసి చూడండి. మూవీ మాత్రం మీకు నచ్చుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ రెండిట్లో అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 4 ద రిచువల్. హర్రర్ ఎలిమెంట్స్ తో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా ఇంట్రెస్టింగ్ గా వెళ్లే బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీని మిస్ చేసుకోకూడదు అనుకుంటే మీరు దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ మూవీ అయితే మీకు నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, సడన్ గా తమ ఫ్రెండ్ చనిపోయాడు అని తెలిసి కొంతమంది ఫ్రెండ్స్ అయితే సిటీకి వస్తారు. అయితే వాళ్ళు అక్కడికి వచ్చిన కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఒక చిన్న ట్రిప్ గా అయితే వెళ్తారు. బట్ వాళ్ళ ఆ ట్రిప్ లో కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడ ఒక పెద్ద మిస్టరీ ఉన్నట్టయితే తెలుస్తుంది. సో వాళ్ళు అక్కడ ఉన్న మిస్టరీ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటారు. సో ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది, అసలు అక్కడ ఉన్న మిస్టరీ ఏంటి అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ మాత్రం మిమ్మల్ని ఎక్కడా కూడా డిసప్పాయింట్ చేయదు. మీకు ఇంట్రెస్ట్ ఉండి దీన్ని చూడడం మిస్ అయి ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 5 గెరల్స్ గేమ్. ఇదైతే పక్కాగా డిఫరెంట్ కంటెంట్ తో మీకు బాగా నచ్చుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉండి దీన్ని మిస్ చేసుకొని ఉంటే పక్కాగా ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, జెసికా తన హస్బెండ్ తో కలిసి ఒక ట్రిప్ గా అయితే వెళ్తుంది. ట్రిప్ అంతా బాగా సెట్ అయింది అని ఎంజాయ్ చేస్తూ తన హస్బెండ్ తో ఇంటిమేట్ అవుతున్న టైంలో ఆల్ ఆఫ్ సడన్ తన హస్బెండ్ అయితే చనిపోతాడు. సేమ్ టైమ్ లో జెసికా ఒక పెద్ద ప్రాబ్లం లో అయితే ఉంటుంది. సో ఆ తర్వాత ఏం జరిగింది, జెసికాకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఫైనల్ గా మూవీ ఎలా ఉంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీలో కంటెంట్ అయితే చాలా ఉంది. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే దీని అయితే మిస్ చేసుకోవద్దు. ఇది మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 6 డోంట్ బ్రీత్. ఇదైతే నెక్స్ట్ లెవెల్ మూవీ. ఇప్పటికే చాలా మంది దీన్ని చూసుండొచ్చు. బట్ మీరు దీన్ని మిస్ చేసుకొని ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. మూవీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్
కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక సిటీలో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ లైఫ్ ని లీడ్ చేసే ముగ్గురు దొంగలు ఒకరోజు ఒక పెద్ద ప్లాన్ అయితే వేస్తారు. ఒక ఇంట్లో ఎక్కువ డబ్బు ఉంది అని తెలిసి ఆ ఇంట్లో రాబరీ చేయాలి అని అనుకుంటారు. అయితే అక్కడే వాళ్ళు అనుకున్న ప్లాన్ మొత్తం కూడా రివర్స్ అవుతుంది. వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయని ఒక పెద్ద ప్రాబ్లం ని వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. దీనికి సెకండ్ పార్ట్ కూడా ఉంది. మీరు ఈ మూవీని చూసుంటే ఓకే, చూడకపోతే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ రెండు మూవీస్ కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. ఈ రెండు మూవీస్ మనకి నెట్ఫ్లిక్స్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 7 ద అటాస్పీ. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని చూసి ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే మీకు ఈ సినిమా బెస్ట్ చాయిస్ అవుతుంది. ఒకవేళ మీరు చూడడం మిస్ చేసుకొని ఉంటే డెఫినెట్ గా అయితే దీన్ని ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే ఒకరోజు పోలీసులకి గుర్తు తెలియని ఒక అమ్మాయి డెడ్ బాడీ అయితే దొరుకుతుంది. అసలు తను ఎవరు, ఎందుకు చనిపోయింది అనే దానికి చిన్న క్లూ కూడా దొరకదు. ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ తరువాత ఆ బాడీని అటాస్పీ అయినా చేస్తే తను చనిపోవడానికి రీజన్ ఏంటో తెలుస్తుంది అని అటాస్పీ చేయడానికి అయితే ప్లాన్ చేస్తారు. సో అక్కడ నుండి కథ అంతా కూడా మారిపోతుంది. సో ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మీకు నెక్స్ట్ లెవెల్ ఇంట్రెస్ట్ అయితే ఇస్తుంది. ఇన్ కేస్ మీరు దీన్ని మిస్ చేసుకొని ఉంటే పక్కాగా ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఇది మనకి ప్రైమ్ వీడియోలోనైతే అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 8 గేమ్ ఓవర్. చాలా మందికి తెలియకుండా అండర్ రేటెడ్ గా ఉన్న ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. మీరు ఇప్పటిదాకా చూడకపోతే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ సినిమా అయితే మీకు నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే స్వప్న ఒక వీడియో గేమ్ డిజైనర్. తనకి ఉన్న ఒక ప్రాబ్లం వల్ల వీల్ చైర్ కు పరిమితం కావాల్సి వస్తుంది. ఇదే టైంలో సిటీలో ఒంటరిగా ఉంటున్న అమృత అనే ఒక అమ్మాయిని ఒక సైకో కిల్లర్ అత్యంత కిరాతకంగా అయితే చంపేస్తాడు. సో ఆ సైకోని పట్టుకోవడానికి ట్రై చేస్తున్న టైంలోనే స్వప్న లైఫ్ లోకి ఒక కొత్త ప్రాబ్లం అయితే వస్తుంది. సో అసలు ఆ ప్రాబ్లం ఏంటి, ఆ కిల్లర్ అమ్మాయిని ఎందుకు టార్గెట్ చేశాడు, ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఒక మంచి సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూడాలి అని అనుకుంటే మీరు ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి. మీకైతే ఇది నచ్చుతుంది. ఇక నెక్స్ట్ నెంబర్ 9 అజ్. ఇదైతే మీరు పక్కాగా ట్రై చేయవలసిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉండి దీన్ని ట్రై చేయాలి అనుకుంటే మీరు దీన్ని అయితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక లేడీ తన ఫ్యామిలీతో కలిసి తను చిన్నప్పుడు ఉన్న ఇంటికి అయితే తిరిగి వస్తుంది. తను అక్కడికి వచ్చిన టైం నుండి వాళ్ళ చుట్టూ ఏదో ఉన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన తరువాత ఆ లేడీకి వాళ్ళ మీద దాడి చేయడానికి రెడీగా ఉన్న కొంతమంది అయితే కనిపిస్తారు. సో ఆ వ్యక్తులు ఎవరు, వాళ్ళ ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేశారు, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మాత్రం మీకు మంచి ఫీల్ అయితే ఇస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉండి దీన్ని చూడాలి అని అనుకుంటే మీరు డెఫినెట్ గా ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి. ఇదైతే మనకి జియో మూవీస్ లో అయితే అవైలబుల్ గా ఉంది. ఇక్కడతో మన లిస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ లిస్ట్ లో చెప్పిన మూవీస్ ని మీరైతే మిస్ చేసుకోవద్దు. ఈ మూవీస్ అన్ని కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ తిరిగి ఇలాంటి మంచి కంటెంట్ తో అయితే మేము ముందుకు వస్తాం.